కల్కి మూవీలో ఉన్న ఈ బుజ్జి కార్ ని పీస్ బై పీస్ మోడల్ చేసి ఎలా యానిమేట్ చేశానో ఇప్పుడు చూద్దాం. ముందుగా యూట్యూబ్ లో బుజ్జి కార్ రివ్యూ వీడియోస్ చూసి దాదాపు 120+ రిఫరెన్స్ ఇమేజెస్ ని కలెక్ట్ చేసుకున్నా. నేను సెలెక్ట్ చేసుకున్న థీమ్ లో ప్రతి నట్ అండ్ బోల్ట్ ని కూడా యానిమేట్ చేయాలి. దీనికోసం రిఫరెన్స్ ఇమేజ్ లో కనిపించిన ప్రతి డీటెయిల్ ని కూడా మోడల్ చేస్తూ వచ్చా. ఈ రీజన్ వల్ల అసెట్స్ చాలా ఎక్కువయ్యి సిస్టమ్ స్లో అవడం స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి దాదాపు 1 మంత్ టైం తీసుకున్నా. ఇప్పుడు మోడల్ చేసిన ప్రతి చిన్న పీస్ ని కూడా యానిమేట్ చేయడం స్టార్ట్ చేశా. యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత రెండర్ చేసి అవుట్పుట్ ని ప్రీమియర్ ప్రో లోకి తీసుకొని వెళ్లి ఎడిట్ చేయడం స్టార్ట్ చేశా. ఈ కాన్సెప్ట్ కి యానిమేషన్ తో పాటు సౌండ్ డిజైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే ప్రతి నట్ అండ్ బోల్ట్ ని కూడా యానిమేట్ చేశానో అలానే ప్రతి ఆబ్జెక్ట్ కూడా సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేయాలి. ఈ సౌండ్స్ కోసం సౌండ్ అనే ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేశా. అండ్ ప్రతి ఆడియోని ట్రాక్ చేసి క్లియర్ గా వినడానికి వింట్రోన్ కంపెనీ ఆటమ్ 1 ఇయర్ పోడ్స్ ని యూజ్ చేశా. ముఖ్యంగా ఈ కంపెనీ మన తెలుగు వాళ్ళు అవడం చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్. అండ్ మరిన్ని యానిమేషన్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.